నమస్కారం. మనం రోజూ ఆన్లైన్లో షాపింగ్ చేస్తాం, సినిమాలు చూస్తాం. అప్పుడు మనకు మీకు ఇది నచ్చొచ్చు అని కొన్ని సిఫార్సులు కనిపిస్తుంటాయి కదా. కానీ ఆ సిఫార్సుల వెనక ఓ పెద్ద రహస్య యుద్ధమే జరుగుతోందని ఎప్పుడైనా ఆలోచించారా? సరే, ఈరోజు ఆ కథ లోతుల్లోకి వెళ్దాం. మొదటగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే: మనకు కనిపించే ఈ సిఫారసులు నిజంగా మన ఇష్టాల ఆధారంగానే వస్తున్నాయా, లేక వాటి వెనుక ఇంకెవరిదైనా చేయి ఉందా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సిఫారసుల వెనుక చాలా పెద్ద వ్యాపారం నడుస్తోంది. అంటే మనం కొనే ప్రతి వస్తువు, చూసే ప్రతి సినిమా వెనుక ఒక ఆర్థిక యుద్ధమే జరుగుతోందన్నమాట. కొన్ని కోట్ల డాలర్ల వ్యాపారం ముడిపడి ఉన్నప్పుడు కొందరు తమ ప్రొడక్ట్లను పైకి తీసుకురావడానికో లేదా వాళ్ల పోటీదారులను కిందకి నెట్టేయడానికో ఈ సిస్టమ్ని మార్చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ భాగంలో మనం అసలు ఈ సిస్టమ్ని ఎలా మోసం చేస్తారు, దాని బలహీనతల్ని ఎలా వాడుకుంటారో చూద్దాం. ఈ రికమెండేషన్ సిస్టమ్స్ అన్నీ ఒకే ఒక్క ప్రాథమిక నమ్మకం మీద పనిచేస్తాయి. అదేంటంటే, మనమిచ్చే రేటింగ్లు, మనం చేసే క్లిక్లు అన్నీ నిజాయితీగా మన ఇష్టాలను బట్టే ఉంటాయని. కానీ సరిగ్గా ఇదే వాటి అతిపెద్ద బలహీనత. ఎందుకంటే ఎవరైనా కావాలని తప్పుడు రేటింగ్లిస్తే సిస్టమ్ దాన్ని కూడా నిజమే అని గుడ్డిగా నమ్మేస్తుంది. అసలు ఈ దాడి ఎందుకు చేస్తారు? కేవలం వాళ్ళ వస్తువులు అమ్ముకోవడానికేనా? కాదు. ఒక నకిలీ 5 స్టార్ రివ్యూ మనల్ని ఒక పనికిరాని ఫోన్ కొనేలా చేయగలదు. అలాగే ఒక మంచి సినిమాకి కావాలనే చెత్త రేటింగ్స్ ఇచ్చి దాని మనం చూడకుండా ఆపగలదు. అంటే అంతిమంగా వాళ్ళ లక్ష్యం మన డబ్బు, మన సమయం రెండింటినీ నియంత్రించడమే. సరే, ఇప్పుడు ఈ పిల్లి ఎలుక ఆటలో పిల్లి వైపు చూద్దాం. అంటే దాడి చేసేవాళ్లు సిస్టమ్ నమ్మకాన్ని ఎలా సొమ్ము చేసుకుంటారో చూద్దాం. వీళ్లు వాడే ఒక ముఖ్యమైన టెక్నిక్ ప్రొఫైల్ ఇంజెక్షన్ అటాక్. అంటే ఏమీ లేదు, వందల కొద్ది ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వాళ్లు ప్రమోట్ చెయ్యాలనుకున్న వస్తువుకు మంచి రేటింగులు, పోటీ వస్తువుకు చెడ్డ రేటింగులు ఇస్తారు. ఇది అచ్చం డిజిటల్ బ్యాలెట్ బాక్సును దొంగ ఓట్లతో నింపినట్లే అన్నమాట. ఈ ఉదాహరణ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఆలిస్ అనే ఒక రియల్ యూజర్ ఉంది. సిస్టమ్ ఆమెకు ఒక వస్తువును రికమెండ్ చేయాలా వద్దా అని తెలుసుకోవడానికి ఆమె టేస్ట్కి దగ్గరగా ఉన్నవాళ్లని, అంటే ఆమె నైబర్స్ని చూస్తుంది. ముఖ్యంగా ఆమెకు అత్యంత సిమిలర్గా ఉన్న ఒక్క యూజర్ని బట్టే నిర్ణయం తీసుకుంటుంది. అటాక్ జరగక ముందు సిస్టమ్ ప్రకారం ఆలిస్కు అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి యూజర్ 2. ఈ యూజర్ 2కి ఆ టార్గెట్ ఐటమ్ నచ్చలేదు. కాబట్టి సిస్టమ్ ఏమనుకుంటుందంటే, ఆలిస్కు కూడా ఆ వస్తువు నచ్చకపోవచ్చు అని ఊహించి దానికి తక్కువ స్కోర్ ఇస్తుంది. ఇది సిస్టమ్ సరిగ్గా పనిచేస్తున్నప్పుడు జరిగేది. కాని ఇక్కడే అస్సల ఆట మొదలవుతుంది. దాడి చేసేవాళ్లు అచ్చం ఆలిసిస్టాలనే కాపీ కొట్టి ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. ఆ ఫేక్ ప్రొఫైల్ టార్గెట్ ఐటమ్కి 5 స్టార్ రేటింగ్ ఇస్తుంది. ఇప్పుడు చూడండి, సిస్టమ్ దృష్టిలో ఆలిస్కి అత్యంత దగ్గరగా ఉన్నది యూజర్ 2 కాదు, ఈ ఫేక్ ప్రొఫైల్. అంతే, సిఫార్సు ఒక్కసారిగా మారిపోయింది. ఆలిస్కు ఆ వస్తువు నచ్చుతుందని సిస్టమ్ పూర్తిగా మోసపోయింది. ఈ దాడులు కూడా రకరకాలుగా ఉంటాయి. కొన్ని దాడులు చాలా సింపుల్గా ర్యాండమ్ రేటింగ్స్తో సిస్టమ్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తాయి. మరికొన్ని చాలా తెలివైనవి. ఉదాహరణకు, సైన్స్ ఫిక్షన్ సినిమాలిష్టపడే వాళ్లని టార్గెట్ చేసి వాళ్లకు ఓ చెత్త సినిమాను ప్రమోట్ చేస్తాయన్నమాట. ఇది కేవలం స్టార్ రేటింగ్లకే ఆగిపోలేదు. మనం వేటి మీద క్లిక్ చేస్తున్నాం, ఎంతసేపు చూస్తున్నాం అనేదాన్ని బట్టి పనిచేసే సిస్టమ్స్ని కూడా బాట్లను వాడి వేల కొద్దీ నకిలీ బ్రౌజింగ్ సెషన్లు క్రియేట్ చేసి ఈజీగా మోసం చేయవచ్చు. సరే, దాడి చేసేవాళ్ల గురించి చూశాం కదా. మరిప్పుడు మన కథలో ఎలుక వైపు వద్దాం. అంటే ఈ సిస్టమ్స్ తమను తాము ఎలా కాపాడుకుంటాయో చూద్దాం. ఈ చార్ట్ చూడండి, ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం యూజర్ల పోలికల మీద ఆధారపడే సిస్టమ్స్, అంటే యూజర్ బేస్డ్ సిస్టమ్స్, దాడులకు చాలా ఈజీగా దొరికిపోతాయి. కానీ డేటాలోని ప్యాటర్న్లను అర్థం చేసుకునే మోడల్ బేస్డ్ సిస్టమ్స్ చాలా బలంగా ఉంటాయి. వాటిపై దాడి ప్రభావం చాలా అంటే చాలా తక్కువ. మరి ఈ దాడుల నుండి ఎలా తప్పించుకుంటాయి? ఇదొక నిరంతర టెక్నాలజీ ఫైట్ లాంటిది. అటాకర్లు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తే సిస్టమ్స్ క్యాప్చర్లతో వాళ్లను ఆపుతాయి. వాళ్లు అనుమానాస్పదంగా ఒకేసారి 100 రేటింగ్లిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటిని వెంటనే పసిగడుతుంది. ఇదొక ఆగని యుద్ధం అన్నమాట. ఇప్పటిదాకా మనం సిస్టమ్ భద్రత గురించి మాట్లాడాం. కానీ ఇదంతా చేయడానికి సేకరించే మన డేటా వల్ల మన వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన మరో కొత్త యుద్ధం మొదలవుతుంది. కరెక్ట్ రికమెండేషన్స్ ఇవ్వడానికి ఈ సిస్టమ్స్ మన ఇష్టాల గురించి బోలెడంత డేటా సేకరిస్తాయి.
ఈ డేటా కంపెనీలకు ఒక నిధిలాంటిదే కావచ్చు, కానీ అదే సమయంలో అది హ్యాకర్లకు ఒక వరం లాంటిది. మన డేటా అంతా ఒకే కంపెనీ సర్వర్లో ఉంటే, అది గనక హ్యాక్ అయితే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రమాదంలో పడినట్టే. దీనికి పరిష్కారంగా 2 రకాల సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి సెంట్రలైజ్డ్, అంటే కేంద్రీకృత వ్యవస్థ. ఇందులో మన డేటా అంతా ఒకే కంపెనీ చేతిలో ఉంటుంది. రెండోది డిస్ట్రిబ్యూటెడ్, అంటే వికేంద్రీకృత వ్యవస్థ. ఇక్కడ మన డేటా మన కంట్రోల్లోనే ఉంటుంది. మనం ఎవరితో పంచుకోవాలనుకుంటే వాళ్ళతోనే పంచుకుంటాం. ప్రైవసీని కాపాడటానికి ఒక చాలా తెలివైన టెక్నిక్ ఉంది. దాని పేరు డేటా పర్ట్రిబేషన్. దీన్ని సింపుల్గా చెప్పాలంటే గుంపులో గోవిందలాంటిది. అంటే మనం మన అసలు రేటింగ్ను సర్వర్కు పంపే ముందు దానికి చిన్నగా ఏదో ఒక ర్యాండమ్ నంబర్ కలుపుతాం. దీనివల్ల వేల కొద్ది డేటాతో కలిసినప్పుడు మన ఒక్క రేటింగ్ ప్రత్యేకంగా కనిపించకుండా పోతుంది. ఉదాహరణకు మన నిజమైన రేటింగ్ 4 స్టార్స్ అనుకుందాం. దానికి మనం ఒక చిన్న ర్యాండమ్ నంబర్, ఒక 0.73ను యాడ్ చేస్తాం. ఇప్పుడు సర్వర్కు వెళ్లేది 4.73. సర్వర్ ఇలా వేల మంది నుండి డేటా తీసుకున్నప్పుడు ఈ చిన్న చిన్న ర్యాండమ్ నంబర్స్ ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోతాయి. కానీ మన వ్యక్తిగత రేటింగ్ మాత్రం ప్రైవేట్గా ఉంటుంది. అయితే ఇక్కడో చిన్న సమస్యుంది. మనం ఎంత ఎక్కువ నాయిస్ యాడ్ చేస్తే మన ప్రైవసీ అంత పెరుగుతుంది, కానీ సిఫార్సుల ఖచ్చితత్వం తగ్గుతుంది. అదే తక్కువ నాయిస్ వాడితే ఖచ్చితత్వం పెరుగుతుంది, కానీ ప్రైవసీ బలహీనపడుతుంది. ఇదొక బ్యాలెన్సింగ్ యాక్ట్ అన్నమాట. ప్రైవసీకి మరో దారి పీర్ టు పీర్ సిస్టమ్స్. ఇక్కడ మధ్యలో ఒక కంపెనీ సర్వర్ అనేది ఉండదు. యూజర్లు రికమెండేషన్స్ కోసం నేరుగా ఒకరితో ఒకరు కనెక్ట్ అవుతారు. దీనివల్ల మన డేటా మన ఫోన్లోనే, మన డివైస్లోనే సేఫ్గా ఉంటుంది. కాబట్టి చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. మనకు కావాల్సింది మన ఇష్టాలను అద్దంలా చూపించే పర్ఫెక్ట్ రికమెండేషన్లా, లేక మన వ్యక్తిగత సమాచారాన్ని కాపాడే సంపూర్ణ గోప్యత? ఈ రెండూ ఒకేసారి దొరకడం ఎప్పటికైనా సాధ్యమేనా? ఆలోచించండి.